ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే యాజ్ యూ ఆల్రెడీ సెడ్, మన దగ్గర నుంచి బాగుపడి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి చూస్తే సంతోషం అవుతుంది. వెరీ రేర్లీ ఐ ఫౌండ్ సచ్ థింగ్స్. నాకు అందుకే అయ్యో 10 మంది వస్తే బాగుంటుంది, ఇంకా 10 మందికి చేయొచ్చు కదా, మల్టిప్లై అవుతుంది కదా ఈ జనరేషన్ అని బాధ అవుతుంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ ప్రేఫుల్ టు గాడ్. స్వామి, పిల్లల్ని చక్కగా నేను మార్చగలనా చెప్పండి? డబ్బులు ఇవ్వగలను కానీ, దిశ చూపించగలను కానీ, దశ చూపించగలను కానీ వాడిని మార్చగలనా? మార్చలేను. దట్ ఈస్ వాట్ గాంధీజీ సెడ్, సర్వీస్ ఈజ్ వన్ థింగ్ వేర్ యూ లాస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్. దట్ ఈస్ ద ట్రూ సర్వీస్. So I am losing myself in the service. So when I see people are gratitudeless, thankless and going away from foundation, having got the benefit, I only pray. అంతే వాలంటీర్స్కి బొచ్చడి పని ఉందమ్మా. 40-50 మంది చేయాల్సిన పనులు జరుగుతున్నాయి, అన్నీ మేమే చేసుకుంటున్నాం. సో అది కూడా ఒక బాధాకరమైన విషయం. అనే చూసేవాళ్ళు అదే చెప్తారు కదా, చూసిపోయేవాళ్ళు కాదు కావాల్సింది, చేసిపోయేవాళ్ళు కదని. మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం అని చెప్తారు కదా శ్రీమంతులు. అట్లా రావాలి జనాలు. టాలెంట్ ఉంది నా దగ్గర, నాకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, ఓకే, ఒక గంట సేపు పని చేయండి. నాకు పబ్లికేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద న్యూస్ లెటర్ విచ్ విల్ రీచ్ అబౌట్ 50,000 పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ అమ్మ ఎవ్రీ మంత్. దేశంలో ఏ సంస్థ కూడా ఒక 50-60 పేజీల యాక్టివిటీ రిపోర్ట్ రాదమ్మా. ఏదో జోక్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, కుక్కరీ ఉంటుంది, క్రాకరీ ఉంటుంది, ఎస్ ఉంటాయి, కానీ దిస్ పర్టికులర్ న్యూస్ లెటర్ విల్ టాక్ ఓన్లీ అబౌట్ యాక్టివిటీ. దీన్ని పబ్లికేషన్ చేసేవాళ్ళు కావాలి, డిజైన్ చేసేవాళ్ళు కావాలి, ఫోటోగ్రఫీ కావాలి, వీడియోగ్రఫీ కావాలి, అన్నీ నేనే ఎట్లా చేసుకుంటా. రాకున్నప్పుడు కొద్దిగా చేతులు విరిగినట్టు అనిపిస్తుంది, అప్పుడు బాధ అవుతుంది. అయ్యో, ఆఖరికి నేను తింటున్నానా లేదా అనేది కూడా ఎవరికి అవసరం లేదు. నా డ్రైవర్ ఉంటే వాడే నాకు దేవుడు అనమాట. కారులో కొత్తగా వచ్చాడు, 6 months అయింది, ఫీల్ వెరీ హ్యాపీ. చిన్న వ్యక్తే, 50 ఏళ్ల వ్యక్తి, అబ్దుల్లా ఆయన పేరు, ఎక్కడో ముస్లిం ఆయన, మనకు పనికొస్తాడో లేదో అనుకున్నాం. చక్కగా వచ్చాడు, 50 ఏళ్ళు కదా, చాలా మెచ్యూర్డు. ఆ వ్యాపారంలో నష్టం అన్నీ వచ్చి ఏదో వచ్చాడు మన దగ్గర, మనతోనే ఉంటాడు. ఒక పిల్లాడిని చూసుకుంటాడు. 11 గంటలు సార్ తినేసేయండి సార్ అని. నాకు ఈ తింటుంటే పంచ మీద పడిపోతుంది, కారులో తింటూ వచ్చేస్తాను నేను అంటుంటే వాడి భార్యకి చెప్పి ఒక యాప్రాన్ కుట్టించి తీసుకొచ్చాడు. సార్ ఇది పెట్టుకోండి సార్ ఇది అని. ఒక బాక్స్ తనే కొనుక్కున్నాడు. ఒక వెజిటబుల్స్ తనే కట్ చేస్తాడు. ఎక్కడైనా బయటికి వెళ్తే నేను వెజిటబుల్స్ తింటాను, 1/2 కిలో వెజిటబుల్స్ కట్ చేసిపోతున్నాడు, రెడీకి పెడతాడు. పెప్పర్, సాల్ట్ అవన్నీ తనే తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు కారులో. ఇట్లా నా చుట్టూ ఒక 5-6 మంది ఉన్నారనుకోండి, ఈ సంస్థకి 5-6 మంది అసోసియేట్ అని, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో వ్యక్తి వెంకట్రెడ్డి, ఆయన ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం కరోనా పోయిన తర్వాత నేను ఆశ్రమానికి వెళ్తుంటే క్లాసిఫైడ్ యాడ్ ఇచ్చానమ్మా, డ్రైవర్ కావాలని. ఒక ఆయన వచ్చాడు, 10,000 ఇచ్చాను ఆయనకి, నాతో పాటు ఉండడం మొదలుపెట్టాడు. దెన్ ఐ రియలైజ్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. అజ్ఞాతవాసంలో వచ్చినట్టు వచ్చాడు నా దగ్గరికి. అయ్యో, ఆయన లాస్ట్ 5 ఏళ్ల నుంచి ఐ హ్యావ్ టు బీ లైక్ ఇండిపెండెంట్ టు సచ్ సోల్స్. భార్య క్యాన్సర్ నుంచి రికవర్ అవుతోంది, ఈయనకి క్యాన్సర్, ఎన్ని రకాల రుగ్మతలో పాపం, షుగర్ కంట్రోల్ లేదు, అయినా సరే ఈ కీప్స్ లెండింగ్ హిస్ హ్యాండ్స్ ఆఫ్ సపోర్ట్ టు అభయ ఫౌండేషన్. వీ ఫీల్ ఇండిపెండెంట్ టు సచ్ పీపుల్. అలాంటి వాళ్ళకు మంచి జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆల్వేస్ ఫీల్ గ్రేట్ఫుల్ అమ్మ. భగవంతుడు ఇన్ని 100,000 మందితో అసోసియేషన్ ఇచ్చాడు. శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారమ్మ ఎవరో తీసుకెళ్లారు, ఇట్లాగే 17th యాన్యువల్ ఈవెంట్కి పిలుద్దామని వెళ్ళామన్నమాట. చాలా బాధపడ్డారు ఆయన. చూడమ్మా, 80 years అమ్మా, నాకు తిరగలేకపోతున్నానమ్మా, ఇట్లా కూర్చుంటే కాసేపటి కాళ్ళు వాపు వస్తుందమ్మా, చెప్పి తకాయించిపోయినాయనమ్మా, చేంజ్ ఎక్కడ రావట్లేదమ్మా, ఏం చేయాలమ్మా, నాకు టైం లేదమ్మా, సారీ అని చెప్పేశారు. అయినా సరే కూర్చొని, నేను అన్నాను కదా, సిగ్గు లేదు, సిగ్గు లేకుండా కూర్చొని అన్నీ వారికి, అట్లా కాదు అంకుల్, చూడండి అంకుల్ ఇది ఇట్లా చేస్తున్నాడు, ఓ సరే వస్తాను లేవాయా అని వచ్చి మన కార్యక్రమానికి వారు అతిథిగా వచ్చారు, పద్మభూషణ్. అట్లాంటి మహానుభావులు చూస్తే మనం ఏం చేస్తున్నామో చెప్పండి. సో ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ హూ గేవ్ అస్ సో మెనీ పీపుల్, సో మెనీ సోల్. అది చెడ్డైనా పాఠమే, మంచైనా పాఠమే, 2 పాఠాలే. కానీ ఏదైనా మీరు చెప్పినట్టు
హెల్ప్ హ్యాండ్స్ ఇంకా ముందుకు రావాలి అన్ని రకాలుగా. మోరోవర్ ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ చూడండి, ఒక పెద్ద పెద్ద ఆయన ట్రస్టీ ఆఫ్ ద అభయ ఫౌండేషన్, ఫౌండర్ ట్రస్టీ. నేను ఎప్పుడో ఐ కీప్ బెగ్గింగ్, ప్రొఫెషనలీ బెగ్గింగ్ అనమాట. సాంకేతికతని 100% యూస్ చేస్తుంటా. ఏదో రకంగా వాడు పెళ్ళా విష్ చేసి నాయన ప్లీజ్ కన్సిడర్ డొనేషన్ అని పెడుతుంటా. అలా నేను ఒక 20 మందికి పెట్టాను, ప్లీజ్ కన్సిడర్ యాన్యువల్ డొనేషన్, ఆల్ కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్స్. ఆ 20 మందిలో ఒకడు వెంటనే 50,000 ట్రాన్స్ఫర్డ్, మా మిత్రుడు డివిఎం గోపాల్ గారు, కంపెనీ సెక్రటరీ, ఇచ్చేసాడు. ఇది పెట్టా, వాడి ఫ్రెండ్ వాడు ఇన్స్పైర్ అయ్యాడు, వాడు ఇచ్చాడు, నేను కూడా ఇచ్చాను, వాడు 1,50,000 పంపించాడు. అంటే 20 మెసేజ్లు 2 లక్షలు వచ్చేసింది నాకు. నో ప్రాబ్లం, మంచిదే, సంతోషం. ఈ పెద్ద ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, అరే ఈ చిల్లర డొనేషన్ అంతా నేను ఇవ్వను రా, నువ్వు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చెయ్యి, నా పేరు పెట్టు, దాన్ని నేను ఏదైనా చేస్తానన్నాడు. అన్న ఏం చేద్దాం, అయితే హెడ్ క్వార్టర్స్ ఏమైనా కడదామా సిటీలో? మనకి సిటీలో ఇప్పటిదాకా మనకి ఓన్డ్ ప్రాపర్టీ ఏం లేదు, లీజ్డ్ ప్రాపర్టీసే ఉన్నాయి. సో ఓన్ ప్రాపర్టీ ఏమైనా కడదా, కట్టు 50 లక్షలు ఇస్తానన్నాడు. 50 లక్షలు ఇస్తానన్నాడు అంటే, అన్న 50 లక్షలకి ఏమొస్తుంది, సరే 1 కోటి రూపాయలు తీసుకో, ల్యాండ్ ఎక్కడ ఉంది? సో ఐ అపీల్, ఎవరైనా మహానుభావులు సిటీలో 60/40 100/49 ఏమైనా ల్యాండ్ ఇస్తే, వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ అభయ ఫౌండేషన్ ఫర్ పర్మనెంట్లీ. ఎవరికొరికి సేవ జరుగుతూ ఉండాలి. ఒక కాన్ఫరెన్స్ హాలు ప్లస్ ఎల్ఆర్ పార్కింగ్, యూనో సెమినార్ హాల్, అట్లా హాస్టల్, స్కిల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కట్టాలని ఒక సంకల్పం వచ్చింది. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. అంటే 1 కోటి రూపాయలు ఇస్తామని ఉన్నారు పెద్దవాళ్ళు. ఐఎమ్ అపీలింగ్ గవర్నమెంట్ ఆల్సో. ఎక్కడ గవర్నమెంట్ మనం ఎవరికి ఇప్పటిదాకా నో అసోసియేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ వాట్స్ ఎవర్, ఇవంతా కూడా కార్పొరేట్ సపోర్ట్తో జరుగుతోంది. సిఎస్ఆర్ కింద కోట్ల రూపాయలు సమాజానికి హితం చేస్తున్నాం. మన ఫైనాన్షియల్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద వెబ్సైట్. కెన్ యూ ఇమాజిన్ దిస్? నో ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ దేర్ ఫైనాన్షియల్స్ పబ్లిష్డ్. మన 18 ఏళ్ళ ఫైనాన్షియల్స్ వెబ్సైట్లో ఉన్నాయి. వెయిటింగ్ టు హ్యావ్ సచ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడైనా సిటీలో దొరికితే నెక్స్ట్ 2030 లోపుగా వీ వాంటెడ్ టు హ్యావ్ హెడ్ క్వార్టర్స్, అభయ హెడ్ క్వార్టర్స్ లాగా కట్టి సమాజానికి అంకితం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. తథాస్తు, అంతా మంచిగా జరుగుతుంది. నమస్కారం.